చేసుకుందామండి. బలబలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. బలబలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట, యేసు మాట. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క మాటను మనం ఎంతగా వింటామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా అనుసరించగలుగుతామో అది మనకెంతో ఆశీర్వాదాన్ని, దీవెనను, జీవాన్ని మనకు అనుగ్రహించేదిగా ఉంటుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా మన దినచర్య ఏంటంటే, దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుని వాక్యంతో ప్రారంభిస్తాం, దినాన్ని ముగించినప్పుడు దేవుని వాక్యంతోటే దినాన్ని ముగిస్తాం. ఎందుకు అంటే మన జీవితంలో బైబిల్ గ్రంథం అనేది ఇది ఒక అంటే ఇది మనకు వాడుక అన్నమాట. మనం మరణించేదాకా, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా మన వాడుక ఏంటి అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని లెగిసినప్పుడు కానీ, ఆ దినాన్ని ముగించినప్పుడు కానీ తప్పక మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకు చదవాలి అంటే, ఈ లోకంలో దేవుని వాక్యాన్ని మనం చదవడం వల్ల మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగుకున్నట్లుగా సరిగా వాక్యానుసారంగా నడవడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలంటే, మనం పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని చదవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరో లేక దేవుని యొక్క వాక్యాన్ని వినరో అలాంటి వారు ఎప్పుడూ ఊగుతూనే ఉంటారన్నమాట. అంటే సగం లోకం, సగం దేవుడు. వీళ్ళకి సరిగా ఏదీ తెలియదు, అంత వాక్యము తెలియదు, లేక అంత లోకంలో అన్ని విషయాలు కూడా వారికి తెలియవు. అందుకనే వీరెప్పుడు కూడా రెండు విధాలుగా కలిగి ఉంటారన్నమాట, రెండు మనసులు కలిగి ఉంటారు. ఇలాంటి వారికి దేవుడి వల్ల ఏమీ దొరకదు. అంతేకాదు వీరు దేవుని యొక్క రాజ్యములోనికి కూడా ప్రవేశించలేరు. కాబట్టి మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, మనం దైవభక్తిని మనం చేయడం ప్రారంభించాము అంటే ఆ దైవభక్తిని ఖచ్చితంగా మనం కొనసాగించవలసిన వారమే. అలాగ చేయకపోతే మనం చాలా నష్టపోతాం. ఎంత నష్టపోతాము అంటే ఇప్పుడు తెలియదు మనకు ఆ నష్టం. ఎప్పుడైనా సరే నష్టం ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని ముగింపు దినంలోనే తెలుస్తుందన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభించి దాన్ని ముగిస్తామో లాభ నష్టాలు అనేవి అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. ఈ లోకంలో మనకు ఎప్పుడు నష్టము ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతామంటే, అంటే భౌతికమైన నష్టాలు అయితే ఈ లోకంలో మనం తెలుసుకోగలం. 1 సంవత్సరానికి లేక 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, ఇలా ఏదో ఒక రోజు మనం భౌతికంగా ఎంత నష్టపోతున్నామో ఏదో ఒక రోజు తెలుసుకుంటాం. ఆత్మ సంబంధించిన నష్టం అనేది ఈ భూమి మీద మనకు తెలియదండి. మనం మరణించిన తర్వాత దాని ఫలితం ఏంటో తెలుసుకుంటాం. అందుకే కదా ఈరోజు మనకున్న ధైర్యం ఏంటంటే, ఎప్పుడో చనిపోయిన తర్వాత కదా మనం లెక్క చెప్పవలసింది, అప్పుడు చూద్దాంలే అనుకుంటున్నాం. మనం చనిపోయిన తర్వాత మన జ్ఞానమైనను, మన తెలివైనను, మన ఉపాయమైనను దేవుడి దగ్గర పనికిరాదు. ఎందుకంటే ఈ లోకంలో మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన ఉపాయాన్ని ఉపయోగించుకోవచ్చేమో కానీ మనం చనిపోయిన తర్వాత, ఈ శరీరం మరణించిన తర్వాత నటనా జీవితం అనేది ఆత్మకు లేదు. నటన దేనికుందో తెలుసా? శరీరానికి ఉంది నటన. శరీరమే కానీ మరణించింది అంటే ఆత్మకు నటన చేసే జీవితం లేదు. ఆత్మ ఎప్పుడూ కూడా యథార్థముగానే ఉంటుంది. ఆత్మకి ఏ కపటము తెలియదు, ఆత్మకి ఏ పాపము తెలియదు. కానీ మన శరీరముతో చేసిన ప్రతి పాపానికి శిక్ష మన ఆత్మ అనుభవించవలసి ఉంటుంది. ఆ రోజున బాధపడతాం, అయ్యో నేను ఎంత తప్పు చేశాను,
నేను ఆ రోజున శరీరం కొరకు నేను జీవించిన ఆ జీవితాన్ని బట్టి ఈ రోజున నేను ఎంతగా హింసించబడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను అని ఆ రోజున మనం మరణించిన తర్వాత ఆ నరకములోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం బాధపడతాం. అప్పుడుకి అర్థమవుతుంది అన్నమాట. అంతవరకు మనకి ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం కాదు. మీకు తెలుసు కదా, ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాతే తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నాడే తప్ప భూమి మీద బ్రతుకున్నంత కాలము తన పరిస్థితి తనకు అర్థం కాలేదు. చెప్పారు, మోషే లాంటి, ఏలియా లాంటి నమ్మకమైన దైవజనులు వారికి వాక్యాన్ని అతనికి బోధించారు, దేవుడి గురించి చెప్పారు, కానీ అతడు వినలేదు. కారణం ఏంటి అంటే అతనుకున్న ఆస్తి కావచ్చు, అతనుకున్న పేరు కావచ్చు, అతనుకున్న కుటుంబము కావచ్చు, ఇలాంటివన్నీ ఉండడం వల్ల అతడు దేవుళ్ళలో ఆత్మీయంగా స్థిరపడలేకపోయాడు. కాబట్టి మనం దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని మనం అంగీకరించాము అంటే దానివల్ల ఫలితము అంటే లాభ నష్టాలు అనేవి కూడా మనం చనిపోయిన తర్వాతే అర్థమవుతాయి. అందుకని బైబిల్ గ్రంథంలో 2 సార్లు చెప్తాడు ఆయన. దానియేలు గ్రంథంలో చెప్తాడు, యేసు ప్రభువు యొక్క దినాల్లో చెప్తాడు. యేసు ప్రభువు కూడా చెప్పారు. ఏం చెప్పారు అంటే మనం మరణించిన తర్వాతే మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వస్తారు అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవవలసిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా వినవలసిన వారిగా ఉంటున్నాం. ఇలా చేయడం వల్ల మనం ఆత్మీయంగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా సరైన దైవికమైన క్రమంలో నడుస్తాం. ఒకవేళ అలాగ నడవలేదనుకో మనం దేవుడి దగ్గర తీర్పులోనికి రావాల్సిన వారిగా ఉంటాం. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకు తీర్పు దేవుడు ఎలా తీరుస్తాడో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజుల్లో మనందరికీ ఇచ్చాడు. ఒకప్పుడైతే కొన్ని వందల సంవత్సరాల క్రితము బైబిల్ గ్రంథము లేదండి, ఆనాడు ప్రకటించే ప్రవక్తలు లేరు, ఆనాడు దేవుని యొక్క మందిరముగా కూడుకునే సమాజము లేదు. ఎవరికి వారే ఒంటరిగా దేవుడిలో వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని బట్టే వారు జీవిస్తూ వచ్చేవారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాల్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి మరలా 85 సంవత్సరాల వయసులో మరలా ప్రత్యక్షమయ్యాడు. మరలా దేవుడు 99 సంవత్సరాల వయసులో మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఒక్కొక్క సంవత్సరానికి ఎన్నేసి సంవత్సరాల గ్యాప్లో ఉండేదో. అలాగైనప్పటికీ కూడా ఒక్కసారి దేవుడు తనకు కనిపించి తనతో మాట్లాడినప్పుడు వారు అలాగే జీవించడానికి ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో మనం వారానికి 3 సార్లు దేవుని యొక్క మందిరానికి వస్తూ ప్రతిరోజు మన బైబిల్ చదువుతూ వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన నిర్లక్ష్యం అంతే. మనకన్నీ తెలుసు. ఏంటి తెలుసు? మనకేం తెలుసో తెలుసా? తప్పు చేసిన తర్వాత తప్పించుకోవడం తెలుసు అన్నమాట. అది మన ధైర్యం అంతా. ఈరోజు మన ధైర్యం అంతా ఏంటంటే తప్పు చేసిన తర్వాత తప్పించుకునే ధైర్యం. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా, చదువుతున్నప్పటికీ కూడా, వారానికి 3 సార్లు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పటికీ కూడా, ఇంత వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏం నేర్చుకున్నాం? మనం ఏమి నేర్చుకున్నాము అంటే నేర్చుకున్నది మాత్రం 0. మనం దేవుళ్ళో ఏం నేర్చుకుంటున్నాము అంటే ఏమీ నేర్చుకోవట్లేదు. వింటున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము అంతే. అయితే దేవుడు అంటాడు, నువ్వు నేర్చుకోలేదు కాబట్టే దాన్ని అనుసరించలేదు, నువ్వు నేర్చుకుంటే అనుసరిస్తావు. సరే, అందుకనే చాలాసార్లు చదువుకునేటప్పుడు పిల్లలకి ఏం చెప్తారంటే క్లాస్ వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు. వాళ్ళు స్కూల్లో ఏమైతే చదివారో, వాళ్ళకి ఏమైతే టీచర్ బోధించారో మరలా వారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే వర్క్ను వారు రాయాలి. ఒకవేళ వాళ్ళు చదివింది, వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు మర్చిపోతున్నారు అనుకో, మర్చిపోయే వాళ్ళకి ఏం చెప్తారండి? ఏం చెప్పరా? ఎక్కువసార్లు రాయమంటారు. అర్థమైందా? ఎక్కువసార్లు రాయమంటారు. ఒకే ప్రశ్నకి జవాబు
5 సార్లు 10 సార్లు 12 సార్లు 20 సార్లు రాయిస్తారు. ఎందుకు? నీకు గుర్తుండిపోద్ది. ఇంకా రాయడం వల్ల ఏమవుద్దంటే నీకు గుర్తుండిపోద్ది అనమాట. అలాగ రాయడం అనేది. అందుకనే చదివిన తర్వాత రాయండి అని ఎందుకు చెప్తారంటే నువ్వు మర్చిపోకుండా అది నీ బుర్రలో ఉంటుందన్నమాట. మర్చిపోకుండా నీ బుర్రలో ఉండాలంటే నువ్వు రాయాలి. ఎన్నిసార్లు అయితే నువ్వు రాస్తూ ఉంటావో అది నీ బుర్రలో నుంచి చెరపబడదు, సరే, చెరిగిపోదట. ఒక్కసారి మన బుర్రలోనికి ఏదైనా వెళ్ళింది అంటే అలా గుర్తుండిపోద్దట. అంత మెమరీ, అంత జ్ఞానం, అంటే అంత జ్ఞాపకశక్తిని దేవుడిచ్చాడు. మానవుడి యొక్క మరి తల, అంటే మానవుడి యొక్క మెదడు లేక ఆ జ్ఞాపక శక్తి అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఒక్కసారిగానే మన బుర్రలో ఏదైనా పడింది అంటే అది మర్చిపోవడం అనేది చాలా కష్టం. దేవుడు ఎంత శక్తి ఎట్టాడో చూడండి. నిజమే, కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం తెలుసా? అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నాం మన బుర్ర. ఈ జ్ఞాపక శక్తిని దేనికి ఉపయోగిస్తున్నామంటే అనవసరమైన వాటికి. ఈ రోజుల్లో ఎలాగుందో తెలుసా? చదువు ఒకటి, ఉద్యోగం ఒకటి. చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు ఎవరో చేస్తలేదండి. ఎవ్వరూ కూడా చదివింది ఒకటైతే చేసే ఉద్యోగాలు ఒకటి. వాళ్ళు అనుకుంటారు మనం ఏం చదివాము, ఏ ఉద్యోగం చేస్తున్నాం. నిజమేనండి. ఈ రోజుల్లో నేను చాలామంది, ఒక ఆయన మెకానికల్ ఇంజనీర్గా చదివాడు, ఆయన మెటలార్జీలో ఉద్యోగం చేస్తున్నాడు. చదివిందేమో మెకానికల్, ఆయనకు వచ్చిన ఉద్యోగం ఏమో మరి దీంట్లోనే ఆ మెటలార్జీలో వచ్చింది. ఆయన ఏం చేస్తాడు ఆయన? కానీ ఆ కంపెనీ వాడు తీసుకొని ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ జాబ్లో పెట్టుకున్నాడు. అంతే. ఆడికి మెరిట్ ఉంది, ఆడి జ్ఞానం ఉంది, ఎలాగైనా మనం చెప్తే నేర్చుకోగలుగుతాడు కాబట్టి వాడికి నేర్పించడానికి ప్రయత్నం చేశారు. అంతే. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చదివేది ప్రతిదీ కూడా దానికి ఉపయోగపడేదేవి కాదు. చదవడం ఎందుకో తెలుసా? ఈరోజు మనం చదివే అంటే పిల్లలు చదువుతున్న చదువు అంతా వాళ్ళకి ఉద్యోగంలో అవసరం అంటారు. ఇదంతానా? అసలు చదివిన చదువుకు ఉద్యోగానికి ఏమి అవసరం ఉండదు, అదంతా వేరు. కానీ ఇప్పుడు ఎందుకు చదవాలా? మరి ఎందుకు చదివేస్తున్నారు? ఇంత జ్ఞానం నీకుంటేనే కానీ అంతటి ఉద్యోగం నువ్వు చేయలేవు. అందుకనే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎందుకు చదవాలి, ఎందుకు దాన్ని నేర్చుకుని దాన్ని అనుసరించాలి అంటే అది రాబోయే దినాలలో దాని విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తాం? మనం మరణించిన తర్వాత, అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, మనం నిద్రించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మన నమ్మకం ఎక్కడికి వెళ్తామని? దేవుని రాజ్యంలోనికి వెళ్తామని. దేవుడి రాజ్యంలో మనం ఎలాగ ఉండాలో మనకి ఎక్కడ నేర్చుకుంటాం? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నేర్పించేది ఏమీ లేదు, అంతా ఎక్కడ నేర్చుకోవాలి. మనం చనిపోకముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే భూమి మీదే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించి అక్కడ ఎలాగ ఉండాలి అనేది అంతా ఇక్కడే రాశాడు ఆయన. అందుకనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకం మనకేమి కొత్తగా అనిపించదు. ఎందుకంటే మనం తెలిసిన పరలోకమే కదా, బైబిల్లో అన్నీ రాసే ఉంచాడు కదా. ఆ పరలోకం ఎలాగుంటుందో, దాని వీధులు ఎలాగుంటాయో, దాని పట్టణం ఎలాగుంటుందో, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగుంటాయో, ఆ దేవుని సింహాసనం ఎలాగుంటుందో, ఆ 24 పెద్దలు, కోట్లాది దేవదూతలు ఆ 24 గంటలు కూడా ఆ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ముందే రాశాడు. అక్కడ ఎలాగ ఉంటుందో అంతా ఇక్కడ రాశాడు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఒకప్పుడైతే అంటే ప్రపంచ యాత్రికులకి ఒక దేశానికి ఇంకో దేశం, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా కష్టం అనిపించేది. అక్కడున్న భాష ఏంటి, అక్కడున్న ఏ పట్టణాలు ఉన్నాయి, అక్కడ ఎలా మనం తిరగాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో చాలా సులభం. ఈ రోజుల్లో ఎంత సులభం అంటే మనం ఏ దేశాన్ని వెళ్ళాలి అనుకుంటే ఒకప్పుడు దానికి ఒక పుస్తకం ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు పుస్తకంతో పని గూగుల్ మ్యాప్ వచ్చేసింది. మనం ఏ దేశం కొరకైతే ఆ దేశం కొడితే ఆ దేశం యొక్క ముఖ్యమైనవి వచ్చేస్తున్నాయి. నువ్వు ఏ పట్టణం వెళ్ళాలనుకుంటున్నావో దానికి మార్గం ఏంటో, నువ్వు ఎలాగ వెళ్ళాలో అంతా అదే చూపించేస్తుంది అనమాట. అక్కడ ఏ భాష మాట్లాడతారో కూడా చెప్తుంది. ఆ భాషను నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఎలా తయారైపోయిందో చూడండి ఈరోజు. అలాగే దేవుని యొక్క బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని
మనం ఇక్కడే చదవకపోతే, ఇక్కడే దైవ పద్ధతి మనం నేర్చుకోకపోతే మనం ఇంకెక్కడ నేర్చుకుంటాం? కాబట్టి ఈ భూమి మీద ఉండగానే దేవుని వాక్యాన్ని మనం చదివి లేక విని దాని ప్రకారంగా నడవాలి. ఈరోజు మనకు అర్థమవుతలేదు. ఎందుకంటే చాలాసార్లు అంతే కదా. ఈరోజు అంటే మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే జీడిపిక్కల రేటు పెరిగిందట. ఎంత పెరిగిందంటే కేజీ 200 పెరిగిందట. ఎందుకు పెరిగిందంటే ఎప్పుడూ లేదు, కేజీ 200 రూపాయలు. పండినప్పుడేమో 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, మరీ మంచిదైతే 100 రూపాయలు. ఇప్పుడు జీడి తోటలన్నీ చచ్చిపోయాయి. అంటే ఏది పంట అంటే ఇప్పుడు జీడి తోటలో పంటలన్నీ పడిపోయాయి, తోటలు ఏం పండలేదు. పండలేనప్పుడు ఇప్పుడు ఏమైంది రేటు? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేస్తారో? పెరిగినప్పుడేమో కాసినప్పుడేమో రేటు ఉండలేదు, కాయలేనప్పుడేమో రేటు వస్తుంది. ఎలా మరి? అంతే. ఏదైనా సరే దొరకలేనప్పుడే దాని విలువ తెలుస్తుంది, దొరికినప్పుడు దాని విలువ తెలియదు మనకి. ఈరోజు దేవుని వాక్యం మనకు విలువ ఎందుకు తెలుస్తలేదు తెలుసా? వారానికి 3 సార్లు దేవుడి మందిరానికి వెళ్తున్నాం, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం. ఇంకేం మనకు కొరత ఏముంది? మనం అనుకుంటున్నాం నాకు దేవుడి వాక్యం ప్రతిరోజు సమృద్ధిగానే ఉంది, నేను చదువుతున్నాను కదా అనుకున్నావు. కానీ ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? ఏది దైవ భయం ఎక్కడుంది? దేవుని సన్నిధి అంటే నీకు ఎంత భయం ఉంది? ఆ దేవుడికి ఎంత భయపడగలుగుతున్నావు? ఆ దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారంగా ఎంతవరకు నడవగలుగుతున్నావు? ఇవేవీ లేనప్పుడు నువ్వు చదివితే ఏంటి, మందిరానికి వస్తే ఏంటి, మరి నువ్వు దేవుడు కానుకలిస్తే ఏంటి, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? నీ తృప్తికి అంతే. మన తృప్తికి దేవుడు తృప్తి అవ్వదండి. ముందు మనం దేవుని తృప్తిపరచాలా. అలా తృప్తిపరచాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అంటే ఒక క్రైస్తవుడు అనేవాడు దేవుడి వాక్యమే తనకు ఆధారము. ఈ లోకంలో ఏం చేయాలనుకున్నా, ఎలాగ బ్రతకాలనుకున్నా దేవుని వాక్యాన్ని అనుసరించి వెళ్ళేవాడు. అంతేకాని తన సొంత ఇష్టానుసారంగా జీవించేవారు ఎవరూ కూడా క్రైస్తవుడు కాదు. మనం ఏ రోజైతే రక్షించబడ్డామో ఆ రోజు నుంచే మనం దేవుని యొక్క చిత్త ప్రకారముగా అంటే ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన వారు. ఆయనకి ఇష్టము లేకుండా మనం ఏది చేయడానికి మనకు అధికారం లేదు. ఒకవేళ అలాగూ చేసాము అంటే దేవుడు మనతో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇంతగా ఇస్తున్నప్పటికీ కూడా దాని విలువ తెలుస్తలేదు. చూడండి, ఇంకా రోజుకి ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే మనం ఎలాంటి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తామో అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. అప్పుడు మనం ఎంత ఏడ్చినా అది దొరకదు. ఇంకా దొరికినప్పుడే దాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దొరకలేని సమయంలో దాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేసినా దాని అవకాశం దొరకదు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా ఆ వాక్యాన్ని వినడమే కాక దాన్ని అనుసరించేవారు. ఒకవేళ అలాగ అనుసరించకుండా మనం ఏదో ఆచార సంబంధమైన క్రైస్తవులుగానే మనం జీవించగలిగితే దాని పరిహాసాన్ని, దాని నష్టాన్ని ఒకరోజు మనం ఖచ్చితంగా అనుభవించాలి. ఆ రోజు మనం ఎంత ఏడ్చినా మరలా దాన్ని తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము అంటే విన్న ప్రతిదాని గురించి మరలా దేవుడు మనం లెక్క అడిగే రోజు ఉంది. అవునా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఏమన్నా ఉంటుందంటారా? నిజమే, మీకు చూపిస్తాను అది అవునా కాదనేది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. విన్న ప్రతి దాని గురించి దేవుడు మనల్ని లెక్కడగబోతున్నాడు. ఆయన ప్రతి దాని గురించి విమర్శ చేస్తాడు. ఆయన 18వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 19వ వచనం అండి. 18, 19. అతడు నా నామమును చెప్పున్న మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటలు నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయు చావవలెను. సరే, మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని
మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడలా. ఇలా ఒకటి కాదు, ఎన్నో విషయాలు చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, నా నోట నుంచి ఏ మాటలు అయితే నేను చెప్తున్నానో ఆ మాటలు వినని వారిని ప్రతి వారిని నేను లెక్క అడుగుతాను. అర్థమైందా? వినని ప్రతి వాడిని అడుగుతాడట, వినే ప్రతి వాడిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు విన్నావు, ఏం చేసావు? నువ్వు వినకుండా ఎలా? ఏ రోజు అందుకని అంటాడు, వినేవారికి మరి ఎక్కువగా దేవుడు తీర్పు తీరుస్తాడట. బైబిల్ గ్రంథంలో తీర్పు దేవుని ఇంటిలో నుండే ప్రారంభమవుతుంది. ముందు ఎవరికైనా ఆయన తీర్పు తీర్చాలి అంటే ముందు తన ఇంటిని బాగు చేసుకోవాలట. అందుకనే దేవుని యొక్క మందిరములో నుండి, అంటే దేవుని యొక్క ప్రజల మధ్య మొదట తీర్పు ప్రారంభిస్తాడు. ఏమనంటే, మీరు నా మాటలన్నీ విన్నారు కదా, మరి విని మీరేం చేశారు? ఇక మీరు నడవలేనప్పుడు విననివాడు ఇంకెలా నడుస్తాడు? మీరే ఎలాగున్నారు, ఇంక వినని వారు ఇంకెలాగుంటారు? కాబట్టి ముందు మనకు దేవుడు తీర్పు తీర్చేవాడు. మర్చిపోకు, మనం ఏమి వింటున్నామో విన్న ప్రతిదానికి లెక్క చెప్పవలసిన రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు రాకముందే మన జీవితాన్ని బాగు చేసుకొని ఏమైతే వింటున్నామో దాన్ని అనుసరించగలిగితే నువ్వు లెక్క చెప్పవలసిన అవసరతే నీకు లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నప్పుడు ఇంక దానికి లెక్క ఏం అడుగుతాడు ఆయన? అందుకని అంటాడు, వారి తీర్పులో నుండి మరణములో నుండి జీవమునకు దాటేస్తారు. వారి తీర్పులోనికి రారు, వారు జీవములోనికి ప్రవేశించేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని వాక్యం మనం ఎంత వింటున్నామో దాన్ని అనుసరించడానికి ప్రయత్నించి భయపడు దేవుడికి. ఆ భయమే మనలో లేకపోతే ఇంకా మనలో విచ్చలివిడితనం ఎక్కువవుతుంది. మనుషులు ఎప్పుడు విచ్చలివిడిగా అవుతారో తెలుసా? బైబిల్ గ్రంథంలో మేము చదువుతూ ఉంటే ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు, మీకు చూపిస్తాను. నిర్గమాకాండము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విచ్చలివిడిగా తిరుగుతున్నారట. వాళ్ళకు ఒక అధికారి, నాయకుడు ఎవరు లేరట. ఎందుకంటే వీళ్ళకి విచ్చలివిడితనం అలవాటు అయిందండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 25 వచ్చినవండి. 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడు. విచ్చలవిడితనం ఎప్పుడు వస్తుంది అంటారు? విచ్చలవిడితనం ఎప్పుడు వస్తుంది అంటారు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటారు కదా. క్రమశిక్షణ లేనప్పుడు, ఇంకా భయము లేనప్పుడు, ఇంకా విచ్చలవిడితనం ఎప్పుడు వస్తుంది? మీ అందరికీ తెలుసు కదా. అంటే ఒకటి క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ ఎలాగ వస్తుంది అంటారు? అది నిజమే. వాళ్ళకొక తల్లి తండ్రి అనేవాళ్ళు ఉంటే విచ్చలవిడిగా తిరగరు. ఎందుకంటే వాళ్ళకు భయం అనేది ఉంది. ఇంటికి వెళ్తే మమ్మల్ని అడుగుతారు, మేము చెప్పవలసిన బాధ్యత ఉంది, మమ్మల్ని కన్నవాళ్ళ వాళ్ళు అనే భయం ఉంటే వీళ్ళు విచ్చలవిడిగా తిరగరు. ఎందుకో తెలుసా? ఆయన అడుగుతారు మమ్మల్ని, మేమేం చెప్పాలి సమాధానం? ఈ రోజుల్లో దేవుని సేవకుడే కానీ ఏదైనా అడిగాడు అనుకో, ఎలా ఉన్నారు తెలుసా విశ్వాసులు? ఈ గుడే ఉందా? బోల్డ్ గుళ్ళు ఉన్నాయి. ఈరోజు మన సహవాసాలని చెప్పుకునే బక్సింగర్ ఫెలోషిప్లే నర్సీపట్నంలోనే 5-6 ఉన్నాయి. అర్థమైంది? ఇది కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే నమూనా కదా. కానీ ఇది కాకుండా ఇంకో దగ్గర నువ్వు వెళ్ళిపోయినా నీ స్వభావం మారదు. ఎందుకో తెలుసా? నువ్వు స్వభావం మారదు. కారణం ఏంటో తెలుసా?
అసలు నువ్వు మారలేంది నువ్వు ఎక్కడికి వెళ్తే మారుతావు? అందుకని అంటాను, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? చాలామంది ఇదే ప్రశ్న అడిగారు, ఏమంటే భక్సింగ్ గారు ఫెలోషిప్లో ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారు, ఇంకే ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళరంటారా? ఈ ఫెలోషిప్లే చాలామంది అది చెప్తున్నారు, మా ఫెలోషిప్ భక్సింగ్ గారి ఫెలోషిప్ అండి, మాది ఎబ్రోన్ ఫెలోషిప్ అండి, మాది ఎంతో జీవం కలిగిన సంఘం అండి అని చెప్తున్నారు కదా. ఏలే పరలోకం వెళ్తారంటారా? మరి ఎవరు వెళ్తారు పరలోకం? అర్థమైందా? దేవుని యొక్క ఆజ్ఞను అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు వెళ్తారు పరలోకం. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. నువ్వు ఏ ఫెలోషిప్లోకి వెళ్తున్నామని దేవుడు ఏమి అడగడు. మనం చచ్చిపోయిన తర్వాత అక్కడ దేవుడు అమ్మ నువ్వు ఏ ఫెలోషిప్ నుంచి వచ్చావని అడుగుతాడంటారా? నువ్వు ఏ ఫెలోషిప్, నువ్వు ఏ మందిరం నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగడు. నేను చెప్పింది నువ్వు చేసావా లేదని అడుగుతాడంతే. నేను చెప్పినట్లుగా నువ్వు జీవించలేనప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? దైవజనుడు భక్సింగ్ గారు ఆయన బ్రతుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు, నా పేరు ఎక్కడ చెప్పకండి, నా సహవాసం అని మీరు ఎక్కడ అనకండి, నేను ఎవరిని? ఒక మనిషిని. దేవుడు నన్ను వాడుకుంటే వాడబడ్డానే తప్ప నేను లేకపోతే మీలాంటి వాడిని, నేనేమీ గొప్పవాడినేమీ కాదు, నన్నెవ్వరూ నన్ను చూడొద్దు, నన్ను కాదు చూసేది మీరు దేవుడినే చూడండి అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? ఏనాడు మన ఫెలోషిప్ అని చెప్పుకున్నారు భక్సింగ్ గారు ఫోటోనే పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మేము భక్సింగ్ గారు ఫెలోషిప్ అండి. వీళ్ళ జీవితం మారకుండా, వీళ్ళ బుద్ధి మారకుండా, వీళ్ళు భక్సింగ్ గారు వాగ్దానం పెట్టినా లేక భక్సింగ్ గారిని ఫోటో పెట్టినా, మేము ఎబ్రోను సహవాసమని చెప్పుకున్నా వీళ్ళెవరో పరలోకం చేరరు. పరలోకం చేరాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవారు మాత్రమే పరలోకం చేరతారు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే యావత్తు ప్రపంచం అంతట్లో సార్వత్రికంగా ఉన్న సంఘము. అందుకని యేసుప్రభు సంఘం ఎక్కడుంది అంటే ఈనాటికి సాతానికి తెలియదట. సంఘము ఎక్కడుందో ఇప్పటికీ కూడా సాతానికి కనబడతలేదండి. అందుకనే సాతాను ఏం చేస్తుందంటే ఎక్కడ 10 మంది 20 మంది 100 మంది 1000 మంది కూడుకుంటున్నారో ఆ సంఘాలని విభజిస్తుంది. అక్కడ ఎవరిని ఉండనిస్తా లేదు. కారణం ఏంటి తెలుసా? ఎక్కడ కూడుకుంటున్నారో దేవుని సంఘం అనుకుంటుంది, కానీ దేవుని సంఘం ఎక్కడుందో ఇప్పటికీ దానికి అర్థం కావట్లేదు. దానికి ఉదాహరణగా మీకు ఓ మాట చెప్తాను. యేసుప్రభువారు మత్తయి లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఒకరోజు యేసుప్రభువారు శిష్యులు ఆయన్ని అడిగారు, అయ్యా నీ రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగారు. నా రాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది, నా రాజ్యం ఉంది అంటున్నాడు ఆయన. అయినప్పుడు వారు అడిగారు, అయ్యా నీ రాజ్యం ఎక్కడుందో మాకు చెప్పు, అది ఎక్కడుంది అని అడిగారు. చూపిస్తాను మీకు. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం అండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే మీ మధ్యనే ఉందట. ఇప్పుడు దేవుని సంఘం ఎక్కడుంది అంటే దేవుని సంఘం ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉంది. కానీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. ఎందుకో తెలుసా? ఒక్క దేవుడికి తప్ప, రెండవదిగా రక్షించబడి మారు మనసు పొందిన వారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనం అనుకుంటున్నాం సంఘం అంటే ఎంతమంది ఉంటారో, 1000 మంది ఉన్నది సంఘం అనుకుంటున్నాం. కానీ నిజంగా జీవము కలిగిన సంఘం ఎంతో తెలుసా? యేసుప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఏం చెప్పాడు తెలుసా? 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో. సంఘం అంటే ఎంతమంది ఉంటారట? ఎవండి 2-3 కూడి ఎందుకు సంఘం అంటారా? 2-3 కూడుకునేది సంఘమా? ఓ కుటుంబమే 4 కూడుకుంటున్నారు. అలాంటిది సంఘం 2-3 ఉంటే సంఘం ఏంటండి? ఇప్పుడు అదే కదా సంఘం అంటే ఏంటి? 2-3 కూడుకునే సంఘం ఎలాగ అవుద్దండి అన్నారు. కానీ సంఘం అంటే ఎక్కడుందో తెలుసా? ఆ 2-3. ఎందుకో తెలుసా? ఆయన చిత్తమును జరిగించే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అంతమందే ఉంటారట.
దేవుని చిత్తము జరిగించే వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వస్తే ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారట. ఒక దేవుని సేవకుడు ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉంటే ఒక ఆయన ఎవరో వచ్చి ఆయన పరిచయమైన వ్యక్తే ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి అడిగాడట. అన్ని యోగక్షేమాలన్నీ అడిగి ఎప్పుడు చెప్పాడట, ఇంతకీ మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు ఉన్నారో అని అడిగారట. అప్పుడు ఆయన చెప్పాడట, మా సంఘానికి ఒక 150 మంది ఉన్నారండి అన్నాడట. అబ్బా, అయితే పెద్ద సంఘమే అన్నాడట. సరే, 150 మందిలో ఎంతమంది నిజమైన విశ్వాసులు ఉన్నారో అని అడిగాడట. 150 మంది సంఘం ఉన్నప్పుడు ఇక విశ్వాసులు, నిజమైన విశ్వాసులు అంటే ఎంతమంది ఉంటారు? వీళ్ళు 150 మంది విశ్వాసులు కారా ఏంటి? కాదా? మరి ఎందుకు అడిగాడైనా? సరే, అప్పుడు ఆయన చెప్పాడట, ఏమండి 150 మందిలో ఏళ్ళ మీద లెక్కెడితే ఒక 5గురో 6గురో ఉంటారండి నిజమైన విశ్వాసులు అన్నాడట. ఏంటి, 150 మంది సంఘం అంటున్నావు, ఈ 150 మంది సంఘంలో నిజమైన విశ్వాసులు ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారట? 5గురు 6గురు ఉన్నారట. ఏంటి, ఇంతమందేనా? అవునండి, మరి ఎంతమందే ఉన్నారు. మరి ఎలా చెప్తున్నారు? 150 మంది ఆదివారం గుడికి వస్తారు, కానీ అనుసరించే వాళ్ళు మాత్రం లేరేలో. ఇలా 5గురు 6గురే నిజంగా వాక్యానుసారంగా జీవించేవాళ్ళు ఆ 5గురు 6గురే ఉన్నారండి. ఇంతకంటే అంతకంటే లేరు. అందుకనే వాళ్ళు నేను ఆత్మీయంగా నడిపించగలుగుతున్నాను, అంతే చాలు నాకు. అర్థమైందా? మీరు ఈ రోజుల్లో సంఘం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏదో 100 మంది వచ్చేస్తే సంఘం అనుకుంటున్నాం. ఆ 100 మంది వెళ్ళిన దగ్గర సంఘం ఎలాగుంటుందో తెలుసా? విచ్చలవిడిగా ఉంటారు. దైవ భయము, దైవికమైన క్రమము ఇలాంటివి ఏమి ఉండవండి వాళ్ళకి. అర్థమైందా? ఈరోజు కొన్ని స్కూల్స్ ఉన్నాయి చూడండి. నేను ఈ రోజుల్లో మంచి స్కూల్స్ అన్నమాట, అంటే పేరుగాంచిన స్కూళ్ళు. ఇప్పుడు ఆ స్కూల్లో మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకని ఒక అమ్మాయిని తీసుకెళ్లారు. 2 సార్లు ఎగ్జామ్ రాయించారు. 2 సార్లు కూడా అలా అనుకున్న మార్కులు రాలేదు కాబట్టి సీట్ ఇవ్వలేదు. 8th క్లాస్ నుంచి రాస్తుంది, 10th క్లాస్లోకి అందులోకి వెళ్ళడానికి. 8th రాసింది రాలేదు, 9th రాసింది రాలేదు. ఇప్పుడు అది ప్రైవేట్ స్కూలే, డబ్బులు కట్టి చదివించుకునే స్కూల్లే, అయినా ఎందుకంత అలా చూస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి అవసరం అంటారా? వాళ్ళకి ఎవరు కావాలట? బాగా చదివి కూడా కావాలి వాళ్ళకి. చదవలేని వాళ్ళు ఎవరో వాళ్ళకి అక్కర్లేదు. ఆలోచించండి, వాళ్ళు ఎంతకాలో చెప్తారు తెలుసా? క్లాసుకి 40 మంది కంటే ఎక్కువ ఉంచరట. 40 మందిలో కూడా మళ్ళీ గ్రేడింగ్ అంట. 40 మందిలో కూడా ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ 10 మందిని వేరు చేసేస్తారట. ఇలాగే వీళ్ళు గ్రేడింగ్ చేసి చేసి వాళ్ళని ఎలా తయారు చేస్తారంటే వాళ్ళు అనుకున్న 40 మందిలో అది కూడా 10 మందినే వాళ్ళు టార్గెట్ చేస్తారట. ఉన్న 30 మందిని కూడా టార్గెట్ చేయరట. ఎందుకంటే ర్యాంకులో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఆ 10 మందికి ర్యాంక్ వచ్చింది అనుకుంటే ఆ స్కూల్ నేము పేరు నిలబడిపోద్దట అంతే. చూడండి ఈరోజు ఎలాగుందో. అందుకనే చదువు లోకంలో చదవడానికి అంత గ్రేడింగ్ చేస్తున్నారు అంటే దేవుడు మందిరం అంటే ఇంకెంత గ్రేడింగో తెలుసా? దేవుడు మందిరమే ఒక కళ్ళం, అంతేనా? దావీదు మహారాజు దేవుడి యొక్క మందిరానికి ఒక స్థలం నిలకినప్పుడు ఎక్కడ దొరికిందంట ఆయనకి? అరోనా కళ్ళము. ఆ కళ్ళం దగ్గర దేవుని ఖడ్గం దూసుని కత్తి చేత పట్టుకున్న దేవుని దూత అక్కడ కనపడితే అప్పుడు అనుకున్నాడు, ఇదే దేవుని యొక్క స్థలము. దేవుని యొక్క మందిరం ఏంటంట? అరోనా కళ్ళం దగ్గర ఏం జరిగింది? దేవుని దూత దావీదుకి కనిపించినప్పుడు దేవుని దూతను అడిగాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను వధ చేస్తున్నాను అన్నాడు. అయితే దేవుడి దగ్గర ఏడ్చాడు ఆయన, ప్రభువా, ముందు దుర్మార్గుని నన్ను చంపేయి, తప్పు చేసింది నేను, ఏమీ తెలియని అమాయకులైన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చంపుతున్నావు నువ్వు? నీ ఉగ్రత, నీ తెగులు, నీ కోపం నా మీద చూపించు, నా మీద, నా ఇంటి మీద చూపించు, నా కుటుంబంలో చూపించు, వాళ్ళని కాదు చంపడం, ముందు నన్ను చంపేయి అంటున్నాడు ఆయన. దేవుడు అన్నాడు, నువ్వు అడిగావు కదా, 3 రోజులు తెగిలే కావాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి 3 రోజులు తెగిలి నీ మీద పంపిస్తాను, నువ్వు చేసిన పాపం అలాంటిది. అయితే దావీదు దేవుడి దగ్గర ఏడ్చాడు. దేవుడు అక్కడ ఏం చేశాడు? దావీదుని క్షమించాడు. సరే, తెగిలి ఇంకా ఆపేస్తున్నాను,
ఇక నేను చెయ్యను అని ఆపాడు. అంటే అక్కడ ఏం చేశాడు దేవుడు? తీర్పు అంటే తీర్పుని అక్కడ ఆపేశాడు. ఇంకక్కడ శిక్షణ ఆపేశాడు దేవుడు. దేవుడు మందిరం అనేది ఎప్పుడూ కూడా ఇది గ్రేడింగ్ చేసే స్థలం, మంచివారిని చెడ్డవారి నుంచి వేరు చేసే స్థలం, అంతే తప్ప వచ్చిన వాళ్ళల్లా మందిరంలో చేర్చేసుకునేది కాదు మందిరం. చాలామంది అనుకుంటే గుడికి వచ్చిన కల్లా బాప్తీసం ఇచ్చేతే సంఘంలో కలిసిపోతారు, వీళ్ళే సంఘము అనుకుంటున్నారు. గుడికి వచ్చిన వాళ్ళకి బాప్తీసం ఇచ్చేసి వీళ్ళ మా సంఘ సభ్యులు అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. దేవుడు మందిరం అనేది గ్రేడింగ్ చేసే స్థలం అన్నమాట. అందుకని కళ్ళం ఎందుకు చూపిస్తుందంటే పొట్టిని గట్టి గింజని వేరు చేసే స్థలం ఇది. ఎవరు మంచివారు, ఎవరు దేవుళ్ళు ఆత్మీయంగా ఉన్నవారు, ఎవరు దేవుళ్ళు ఆత్మీయంగా లేనివారు ఇక్కడ ఎవరు ఉండలేరు. అలా దేవుని యొక్క మందిరంలో ఎవరు నిలబడగలుగుతారు అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు మాత్రమే నిలబడగలుగుతారే తప్ప శరీర సంబంధమైన వాళ్ళెవరూ కూడా దేవుని యొక్క మందిరంలో నిలబడలేరు. మీ అందరికి ఇంకొక మాట కూడా చెప్తాను. మన దేవుడు దహించు అగ్ని అంట. అగ్ని దగ్గర ఏమి నిలబడతాయంటారు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇవి అగ్ని చేత ఎంత కాల్చబడినప్పటికీ కూడా కాలిపోవట, అంతేనా? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవి కాలి బూడిదైపోతాయట. చూడండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమైనా ఎక్కడైనా దొరుకుతాయి, కానీ బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఎంతో శ్రమపడి తీస్తేనే తప్ప అవి దొరకవండి. దేవుని యొక్క మందిరములో ఉండే దేవుని యొక్క ప్రజలు అనేవారు ఇలాంటి వారు. అందుకని అంటాడు దేవుని ప్రజలు సజీవమైన రాళ్ళు. ఇవి జీవముతో ఉన్న రాళ్ళు అన్నమాట, చచ్చిపోయిన రాళ్ళు కాదు, జీవము లేని రాళ్ళు కాదు. మనం అందరం జీవము కలిగిన వారు. కాబట్టి దేవుని సంఘము అంటే కంటికి కనిపించే వేల మంది, వందల మంది, లక్షల మంది కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు మాత్రమే దేవుని సంఘం. ఈనాటికి కూడా సాతానికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతుంది. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు వాడు దానికి కనపడతలేదు. అందుకనే దేవుని ప్రజల్ని ఎలాగైనా హింస పెట్టాలి, ఎలాగైనా బాధ పెట్టాలి అని ఎంతో వాడు ప్రయాసపడుతున్నాడు ఆది నుండి కూడా. ఒకవేళ దేవుని యొక్క ప్రజలు వాడికి దొరికినా, వాడిని హింస పెట్టినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగుతలేదు. వీళ్ళు మరణానికైనా ఇష్టపడుతున్నారేమో కానీ వీళ్ళు మరలా ఈ లోక సంబంధించిన సుఖ సంతోషాలకు మాత్రమే ఏమాత్రం కూడా ఇష్టపడిన వారు. అందుకనే దేవుని సంఘము అనేది జీవము కలిగిన సంఘము. ఆ జీవము ఎవరిలో అయితే ఉంటుందో వారే ఆ సంఘము. ఏ జీవము అంటే ఈ లోక సంబంధించిన జీవం కాదు, యేసు ప్రభు యొక్క జీవము. యేసు ప్రభు యొక్క జీవాన్ని ఎవరు కలిగి ఉంటారో ఆ జీవము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా అలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఎంతవరకు దేవునికి భయపడగలుగుతున్నావు? విచ్చలివిడితనం మనలో పోయిందా? ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? దేవుని బిడ్డలే విచ్చలివిడిగా ఉన్నారు. వీళ్ళకి దేవుని మాటకు లోబడేవారు కాదు. ఒకప్పుడు ఏం చేసేవారు తెలుసా? దేవుని సేవకుడు చెప్పినట్లుగా కానీ వారు చేయకపోతే వాళ్ళ దేవుడు మందిరానికే రావద్దనేవారు. మీరొద్దు, వెళ్ళిపోండి, మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అక్కర్లేదు, మీరు రావద్దు అని ఖచ్చితంగా చెప్పేసేవారు వాళ్ళకి. ఎందుకంటే ఎంతకాలం వచ్చినా వీళ్ళు మారలేనప్పుడు ఇలాంటి చెత్తను మనం దాచుకునే కంటే నిజమైన వాళ్ళని మనం పెంచాలి. ఇది మన ఆశ. మనం చేసే పని ఎవరి కోసం చేస్తున్నామంటే దేవుని కోసం చేస్తున్నాం. మన బ్రతుకు తెరువు కోసం కాదు, మనం ఈ లోకంలో సంపాదించుకోవడం కొరకు కాదు. మనం చేసేది దేవుని కొరకు. మనం దేవుని కొరకు చేస్తున్నామంటే దేవుని కొరకు నమ్మకమైన మనుషులను సిద్ధపరచాలి, దేవుని కొరకు నమ్మకమైన వారిని సిద్ధపరచాలి. అలాంటి నమ్మకమైన వారు ఎంతమంది ఉంటారు అంటే చాలా తక్కువ మంది. వేళ్ళ మీదే లెక్కెట్టచ్చు అన్నమాట. ప్రతి సంఘానికి వెళ్ళి చూస్తే దేవుణ్ణి నిజంగా అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. 100 మంది దగ్గర కూడా వాళ్ళు ఉండే సంఖ్య ఎంతమంది అంటే 5, 6. ఇంతకంటే ఎక్కువ లేరండి. వాళ్ళు నిజమైన దేవుని ప్రజలు. అంటే వాళ్ళకి ఏది చెప్పబడుతుందో,
దాని ప్రకారంగా వినడానికి, దాని ప్రకారంగా నడవడానికి ఎంత కష్టమైనా భరించడానికి ఇష్టపడేవారు. అది వాళ్ళండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదిరించరు, తిరుగుబాటు చేయరు, దేవుని మాటకు విధేయత చూపించేవారు. దేవుని మాటకు విధేయత చూపించేవారు. అందుకనే మీకు చూపించాను, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో అహరోను మీద మోషే కోప్పడ్డాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎందుకు ఈ ప్రజలను ఎచ్చరివిడిగా వదిలేసావు అన్నాడు. అప్పుడు మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన 40 రోజులు దేవుడు సీనాయి పర్వతం మీదకు మోషేకి రమ్మంటే, నేను 10 ఆజ్ఞలు గల నా ప్రజలు ఎలా నడుచుకోవాలో దానికి ఆజ్ఞలు నీకు ఇస్తాను రా అని చెప్తే, 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి అడిగారు, మోషే అన్నవాడు ఏమాయినో మాకు తెలియదు, అతను బ్రతికాడో చచ్చిపోయాడో కూడా మాకు తెలియదు, ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది, కాబట్టి మా ముందు నడవడానికి ఒక దేవతను మాకు చెయ్యి, మాకు ఒక దేవుడు కావాలి అని పెట్టారు. వీళ్ళు గొడవ పెట్టారు. అప్పుడు అహరోను చెప్పాడు, తప్పు, ఇంతకాలం దేవుడు మనల్ని కాపాడాడే, మోషే వస్తాడు, ఆయన ఏమైపోయాడు వస్తాడు అని అహరోను కూడా చెప్పినా లేదు. అప్పుడు అహరోను ఏం చెప్పాలా, నేనైతే ఏమీ చేయలేను, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోండి, నేను అలాంటి తప్పుడు పని చేస్తే నా అధికారి అంటే మోషే వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను, నేను చేయనని చెప్పాలా. కానీ మోషే అహరోను కూడా ఏం చేశాడు తెలుసా, ఆ ప్రజలు ఏం చెప్తారు అంటే ఆ ప్రజలు ఇష్టానికి అప్పగించేశాడు. ఒక మాట అన్నాడు, మీకు దేవుడే కావాలి అనుకుంటే మీ బంగారం తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. వాళ్ళందరూ ముక్కులకి చెవులకి ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి మోషే అహరోను దగ్గర పారేశారు. ఇప్పుడు అహరోను ఏం చేశాడంటే ఆ బంగారాన్ని అగ్నిలో వేసి ఒక పొగరుతో ఒక దూడ రూపాన్ని చెక్కి ఇదే మీ దేవుడు అన్నాడు. అక్కడి నుంచి వారి విచ్చలివిడితనం అలవాటైపోయింది. ఎవరు ఇష్టానుసారంగా వారికి తిరుగుతున్నాడు, ఒక నాయకుడు లేడు వారికి. అర్థమైందా? అందుకనే ప్రతి ఇంటిలో కూడా ఒక నాయకత్వం అనేది కావాలా. అంతేనా? మీకు ఒక మాట చెప్తాను, తండ్రి సరైనడు కాదనుకోండి, బాధ్యత ఎవరు తీసుకుంటారు? తల్లి తీసుకుంటుంది. తండ్రే వదిలేస్తే తల్లి కూడా ఆయనే పట్టించుకున్నప్పుడు నేను కూడా ఎందుకు పట్టించుకుని వదిలేస్తే పిల్లలు ఏమైపోతారు? పాడైపోతారు, అంటే విచ్చలవిడితనానికి అలవాటు అయిపోతారు కదా. సరే మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం అండి. 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. సంఖ్యాకాండం క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము, న్యాయాధిపతులు 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. అది రాజు లేకపోతే ఎవరిష్టం వాళ్ళది. అందుకనే దేవుడు ఎలా పెట్టాడో తెలుసా, ఒక కుటుంబ వ్యవస్థ పెట్టాడండి. నిజంగా మానవుళ్ళు దేవుడు చేసిన తర్వాత మానవుళ్ళు జంతువుల్లాగా విచ్చలవిడిగా వదిలేయలేదు. అవునా? పక్షులకి, జంతువులకి, పురుగులకి, ఈ లోకంలో అంటే ఈ లోకంలో భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ కూడా అవి ఎలాగుంటాయి తెలుసా? తల్లి అవసరం కానీ తండ్రి అవసరం కానీ ఎప్పుడు దాకా ఉంటుందా? వాటికి పాలు తాగేదాకా. పాలు త్రాగడం వదిలేసాయి అనుకోండి, తల్లి తండ్రి యొక్క అవసరం వాడికి అవసరం లేదు, అవి బతకగలవు. కానీ మనిషికి అలాగే పెట్టలేదు. ఓ కుటుంబ వ్యవస్థ పెట్టాడు దేవుడు. ఎందుకంటే కుటుంబము వ్యవస్థ అనేది లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు, చెడిపోతారు వాళ్ళు. అందుకనే మానవుడిని దేవుడు చేసినప్పుడు ఎంత ఆత్మీయంగా, శారీరకంగా ఎన్నో ఆలోచించాడో చూడండి దేవుడు. అందుకనే ఒక కుటుంబం వ్యవస్థలో తల్లి కానీ తండ్రి కానీ బాధ్యత తీసుకొని వారి కన్న పిల్లల్ని సరైన రీతిలో పెంచడానికి ప్రయత్నం చేస్తారు. మన కుటుంబం బాగుందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనలాగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని అంటారు,
మారిన వ్యక్తి ఉంటే అలాంటి వాడు ఎంతమందినైనా మారుస్తాడట. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక దీపం వెలిగిందంటేనట ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చట ఒక దీపంతో. ఆ దీపమే ఆరిపోతే ఇంకే దీపము వెలిగించబడడానికి అవకాశం లేదు. అందుకనే ముందు మనం మారాలి. మనం మారేమనుకోండి మన కుటుంబం మారుస్తాం. మన కుటుంబం మారిందనుకోండి మనల్ని చూసి ఇతరులు మారుతారు. మనమే మారలేదు అంటే మన కుటుంబాన్ని ఏం మార్చుకుంటాం? మన కుటుంబమే మారకపోతే మనల్ని చూసి ఇంకెవరు మారుతారు? కాబట్టి మనకు ఒక రాజు అంటూ ఉన్నాడు. మనం విచ్చలివిడిగా తిరిగేవారం కాదు. మనకు కట్టుబాటు, మనకు అధికారి, మనం లెక్క చెప్పవలసిన వారు, మనం భయపడవలసిన వారు ఉన్నారు. అందుకనే మనం ప్రతిదానికి అధికారానికి లోబడేవారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, అధికారాన్ని ఎదిరించే ప్రతివాడు దైవ నియమాన్ని ఎదిరిస్తున్నాడట. అవునా? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం 13:1. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో ఉంది చూడండి. మొదటి వచనం కూడా ఉంది, 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. దేవుడు మన మీద ఎవరినైతే నియమించాడో వాళ్ళకి మనం లోబడి ఉండాలి. ఈ రోజుల్లో దేవునికి ప్రజలు అలాగ లేరు. ఇక దేవుని ప్రజలే అలాగ లేకపోతే దేవుని ఎరగిన అన్యజనులు ఇంకెలాగుంటారంటారు? అందుకనే ఈరోజు ఏమైందో తెలుసా? దేవుని ప్రజలు లోకాన్ని చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళకున్నంత నీతి నిజాయితీ ఈనాడు క్రైస్తవుల్లోనే లేదు. దేవుణ్ణి ఎరగిన వారే మాట మీద నిలబడుతున్నారు. దేవుని ఎరగిన వారే యథార్థంగా జీవిస్తున్నారు. దేవుని ఎరిగిన వారని చెప్పుకుంటున్న మనలో అది లేదు. అందుకనే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు వీళ్ళని చూసి లోకం నేర్చుకోవాల్సింది పోయింది, లోకాన్ని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ దైవ నియమాన్ని ఎదిరించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ రోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? మనం విచ్చలివిడితనం పోవాలి. మనం విచ్చలివిడిగా ఉండేవారం కాదు. మనకు ఒక కట్టుబాటు, మనకు హద్దు, మనం దైవ నియమములో పెరిగేవారు. మన ఇష్టానుసారంగా పెరగడానికి ఇష్టపడం, దైవ చిత్తానుసారంగా మనం జీవించేవారు. మీరు చూడండి, ఏదైనా మన ఇంటి దగ్గర ఒక మొక్కను వేసాం అనుకోండి, ఆ మొక్క ఎదగాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? సైడ్ కొమ్మలన్నీ నరికేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ఆ మొక్క ఎదగాలి అంటే సైడ్ కొమ్మలు ఇప్పుడు ఉండకూడదు, ఎదిగిన తర్వాత రావాలా. అంతేకాని ఇవి చిన్నప్పటి నుంచే సైడ్ కొమ్మలు వచ్చేసి అనుకోండి, చెట్టు పైకి వెళ్ళదు. ఆ కొమ్మలే తన జీవాన్ని లాగేసుకొని పైకి వెళ్ళకుండా ఆపుతాయి అన్నమాట. అది ఎదగాలి అంటే దాని సైడ్ కొమ్మలన్నిటి నరికేయాల. అలాగే మనలో కూడా మన పనికిరానివన్నిటినీ నరికి తీసేయాల. ఎందుకంటే మనల్ని ఎదగకుండా ఉండడానికి ఈ సైడ్ ఉన్నవన్నీ మనల్ని ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనకు ఒక నాయకుడు అనేవాడు, మనకు ఒక అధికారి అనేవాడు మనకు అవసరం. ఒకవేళ అలాగలేమా, మనం ఆత్మీయంగా మనం ఎదగలేము, ఆత్మీయంగా జీవించలేము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం దైవ నియమములో పెరిగేవారు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేవారం కాదు. ఎందుకో తెలుసా? నాకంటూ నా మీద అధికారిని దేవుడు పెట్టాడు, ఆయనకి నేను లెక్క చెప్పాలి. ఆ భయం అనేది మనం ఉంటే మనం దేవుణ్ణి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. దేవుని సన్నిధి అంటే ఎంతో మనకు భయం. అర్థమైందా? అందుకని అంటాడు, దేవునికి భయపడే ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకుడికి భయపడతారు. వాళ్ళు కారణం ఏంటి అంటే వాళ్ళు దేవునికి భయపడడం నేర్చుకున్నారు. కాబట్టి దేవుడికి ప్రతినిధిగా ఉన్న దేవుని సేవకుడికి లోబడతారు. వాళ్ళు ఎందుకు లోబడతారు అంటే ఆయన దేవుని యొక్క ప్రతినిధి. దేవునికిని మనకిని మధ్యగా దేవుడు పెట్టిన ఒక వారధి లాంటివాడు, ఒక రాయబారి. ఆయన దేవుని విషయాలన్నీ మనకు బోధిస్తాడు,
మన విషయాలన్నీ దేవుడికి చెప్తాడు. ఈ దేవుని సేవకుడు అనేవాడికి ఎవరైతే తను తాను అప్పగించుకోగలుగుతారో వాళ్ళని దేవుని యొక్క రూపంలోనికి ఆయన తీసుకురాగలడు. అంతే కదా, బైబిల్లో ఒక మాట అంటాడు, శిల్పి అంటాడు. మన ప్రభువే శిల్పట. ఒక శిల్పకారుడు ఒక బొమ్మను చెక్కేటప్పుడు ఆ బొమ్మను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుని వెళ్తాడు. అది రాయే కానీ, అది మట్టే కానీ, అది సిమెంట్తో చేసిందే కానీ, ఇంకే లోహంతో చేసినా ఆ లోహం ముందు తన మాట వినాల. తన మాట వినకపోతే దాన్ని చెక్కలేడు వాడు. అలాగే దేవుని యొక్క రూపములోనికి చెక్కాలి అంటే ఆ చెక్కబడే వ్యక్తి చెక్కేవాడికి అప్పగించుకోవాలా. ఆ చెక్కేవాడికి అప్పగించుకోలేదనుకోండి, ఆయన ఆ రూపములోనికి తీసుకురాలేడు. ఆయన ఒకటనుకుంటే ఇది మరొక రూపంలోనికి వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం అధికారానికి లోబడేవారు. విచ్చలివిడితనం అనేది మనకు ఉండకూడదు. ఇప్పటికైనా చెప్తున్నాను, మనం దేవుని బిడ్డలు, మనం దేవుని చిత్తానుసారంగా జీవించేవారు, దేవుని వాక్యానికి లోబడేవారు. అంతే తప్ప మనం ఎటుబడితే అటు తిరిగేవాళ్ళం కాదు. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించేవారు కాదు. అలాగ ఉంటే మనలో ఉన్న విచ్చలివిడితనం ఇంకా పోలేనట్టే. అందుకనే మనలో విచ్చలివిడితనం పోవాలనికే దేవుడు మనల్ని బంధించేశాడు. మనం ఒక బంధకాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం కాదు. క్రీస్తు యేసు చేత బంధించబడిన వారు మనందరం కూడా. ఈ బంధకములో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించేది. ఈ బంధకములో నుంచి బయటకు వచ్చావా నువ్వు నాశనం అయిపోతావు. ఆ బంధకములో ఉన్నావా నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. అందుకనే క్రీస్తు యేసు యొక్క బంధముల నుంచి బయటికి రావడానికి ప్రయత్నించేది. క్రీస్తు యేసులో ఉండడానికి ప్రయత్నించే. అలాగా ఆ బంధములో మనం ఎప్పుడైతే ఉంటామో మన స్వేచ్ఛగా తిరగడానికి ఇష్టపడం, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడం, దైవ చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే ఏదైతే వింటున్నామో ఆ వాక్యాన్ని మనం గౌరవించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం కొరకే ప్రయత్నించేద్దాం. అలాగా కొద్దిమందైనా పర్లేదు. అర్థమైందా? ఏదో సంఘం అంటే 100 మంది అక్కర్లేదు దేవుడికి. ఆనాడు యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు తన సంఘాన్ని కట్టాడట. ఆయన ఎంతమందిని కట్టాడు అంటే 12 మందిని సంపాదించుకున్నాడు. ఈ 12 మందిలో కూడా ఒకడు మళ్ళా దొంగ అయ్యాడు. ఆ 11 మంది చేత యావత్ ప్రపంచాన్ని మార్చాడు. ఈరోజు ఈనాడు చాలామంది చెప్తున్నారు, మన భారతదేశానికి ఎప్పుడు యేసుప్రభువారి గురించి చెప్పారు అంటే 1700 శతాబ్దంలో లేకపోతే 1600 శతాబ్దంలో బ్రిటిష్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మన దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అప్పుడే మన దేశానికి యేసుప్రభువారి గురించి తీసుకొచ్చారు వాళ్ళు. అంతవరకు యేసుప్రభువారి గురించి ఎవరూ చెప్పలేదు మనకి అంటున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుప్రభువారి యొక్క మొదటి శతాబ్దంలోనే 55వ సంవత్సరంలోనే క్రీస్తు యొక్క తర్వాత తోమా మన దేశానికి వచ్చి మన దేశంలో సువార్తను ప్రకటించాడు. ఆనాడే సువార్తను ప్రకటించాడు ఆయన. మొదటి శతాబ్దంలోనే మన సువార్త మనకు అందబడింది, ఇప్పుడప్పుడు కాదు. చూడండి, ఇలాగ ఈ 11 మంది ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలకి వెళ్ళి యేసుప్రభువారి గురించి చాటారండి. వారి గింజలను వేశారు. ఆ గింజలే మొలిసి ఈ మహావృక్షాలుగా మారి యావత్ ప్రపంచంలో అందరినీ దేవుని బిడ్డలుగా మార్చిందండి. ఎన్ని కోట్ల మంది నాడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చేయబడ్డారు. ఎవరి వల్ల అంటే వారి వల్ల, జీవము కలిగి ఉన్న వారి వల్ల. ఇతరులకు జీవాన్ని ఇవ్వగలుగుతారు తప్ప జీవము లేని వారు జీవాన్ని ఇవ్వలేరు. అందుకనే సంఘము అనేది బహుకొద్దు మంది మార్పు చెందినవారు. అలాంటి జాబితాలో మనం ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఏది సంఘం? గుడికి చెల్లిపోవడం సంఘమా? మేము ఫలానా సంఘానికి చెందినవారు చెప్పుకోవడం సంఘమా? లేకపోతే మనం మారడం సంఘమా? మార్పు చెందినవాడే సంఘము. మార్పు చెందినవారే సంఘం అండి. మారలేని వారు సంఘం కాదు. ఆ మార్పు కలిగిన సంఘంలో మనం ఉన్నామా? ఈరోజు మన స్వపరీక్ష ఏంటో తెలుసా? నేను మార్పు కలిగిన సంఘంలో ఉన్నానా, మారలేని సంఘంలో ఉన్నానా?
ఈరోజు నేను వెళ్ళే సంఘం ఏంటి? మార్పు కలిగిన సంఘంలో ఉన్నానా? నేను మారుతున్నానా? రోజు రోజుకి మనం మార్పులోనికి రావాలి. ఎలాంటి మార్పో తెలుసా? క్రీస్తు యొక్క రూపంలోనికి మారాలి. మన స్వభావం రోజు రోజుకి మారుతూ ఉండాలండి. అలాగ మారగలిగినప్పుడే మనం దేవుని యొక్క ప్రజలను చెప్పగలుగుతారు, లోకం మనను గుర్తించగలుగుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మనం బైబిల్ పఠనంలోకి వెళ్ళే ముందుగా ఈ 2 మాటలు చదివి ముగిస్తామండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మాత్రమే చదువుదాం. ఈ 4 వచనాలని చదువుదామండి. ఈ 4 వచనాలని చదువుదాం, మార్చి చదువుదాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి కొన్ని మాటలు మాత్రమే చెప్తాను, ఎక్కువ చెప్పను నేను. ఇంకా ఈ అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివినప్పుడు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి మత్సరముతో నిండుకొని. ప్రధాన యాజకుడు కానీ అతనితో కూడా ఉన్నవారు అందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు కానీ అనేక మంది లేచి మత్సరముతో నిండుకున్నారట. మత్సరముతో నిండుకున్నారు అంటే వాళ్ళెందుకు మత్సరపడ్డారు అంటే, నేను మరలా కొంచెం ప్రభు దగ్గర నేను కనిపెట్టినప్పుడు, ప్రభా ఏంటి సద్దూకయ్యులు కానీ ప్రధాన యాజకుడు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళతో ఉన్న తెగవారందరూ కూడా ఎందుకు మత్సరపడుతున్నారు? ఎవరి మీద మత్సరపడుతున్నారు అంటే, అపోస్తుల చేత జరుగుతున్న అద్భుతమైన కార్యాలు వారు చూశారు. మనం గత వారం మనం చూసాం. పేతురు యొక్క నీడ పడిన, అతని వస్త్రము తగిలిన రోగులందరూ కూడా బాగుపడుతున్నారు. అపోస్తుల యొక్క నీడ పడినప్పటికీ, లేక వారి వస్త్రములు తగిలినప్పుడు కానీ, లేక వారు ఎవరైనా ముట్టుకున్నప్పుడు కానీ ఆ యేసు నామం పేరిట స్వస్థపరిచే శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి నువ్వు బాగుపడును గాక అని ఎవరితో చెప్పినప్పుడు కానీ, మాట ద్వారా కానీ, వారిని ముట్టిన వారి ద్వారా కానీ, వారి నీడ పడిన వారి ద్వారా కానీ, వారి వస్త్రాన్ని ముట్టిన తాకిన వారు కానీ, ఇలాగా ఎవరు ఈ 4 గంటలుగా ఎవరో వాళ్ళ దగ్గరికి వచ్చినా వీళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళు ఎవరైతే బాగుపడుతున్నారో, ఎప్పుడైతే అపోస్తులు అనే వారికి ఈ వరం వచ్చిందో, దేవుడి శక్తిని అనుగ్రహించాడో, వీళ్ళు చూసిన వారు మత్సరపడడం ప్రారంభించారు. అందుకనే మీకు చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే, మత్సరము అనేది ఎముకలకు ఒక కుళ్ళు లాంటిదట. మన జబ్బేంటో తెలుసా? ఇదే జబ్బట. ఒక డాక్టర్ గారు చెప్పారు, క్యాన్సర్ రావడానికి లేదా కొన్ని వ్యాధులు రావడానికి గల కారణం ఏంటంటే, మనిషిలో ఉన్న ఈ కక్ష, ఈ ద్వేషము, ఈ మత్సరము, ఈ పగ అనేవి ఒక రోగముగా తయారైపోతాయట. అవి ఆ మనిషిలో కొన్ని జబ్బులను తీసుకొస్తాయట. అందుకని అంటాడు, ఇలాంటి కక్ష, ద్వేషము, పగ, ఈర్ష్య, మత్సరము ఇలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఇలాంటివి ఉంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటారు, మీ జీవితాన్ని మీరే నష్టపరుచుకుంటారు. ఇలాంటివి మాని ప్రశాంతమైన జీవితాన్ని జీవించండి. ఏ గొడవ, ఏ సమస్య లేకుండా మీరు సుఖంగా బ్రతకడానికి ప్రయత్నించేయండి. ఒకవేళ మిమ్మల్ని ద్వేషించినా, మిమ్మల్ని తిట్టుకున్నా, మీ మీద ఎంతో అసూయపడుతున్నా, వాళ్ళ మీద మీరు ఎప్పుడూ తిరిగి ఇలాంటి విషయాలు తిరిగి మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించేయద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. అప్పుడే మీ శత్రువు నాశనం అవుతాడు. మీ శత్రువు ఎప్పుడు నాశనం అయిపోతాడంటేనంట, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ మీద ఎవరైతే మత్సరము, కక్ష, క్రోధము, ఈర్ష్యతో ఉన్నారో వాళ్ళే నాశనం అయిపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకున్న జబ్బు, వాళ్ళ జబ్బును వాళ్ళనే పాడు చేస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే నువ్వు ఎప్పుడూ బాగుంటావు. కాబట్టి రాత్రి దేవుడు నేర్పించేది ఏంటంటే,
ప్రధాన యాజకుడు కానీ అతనితో ఉన్నవారు కానీ, అనగా సద్దూకేయులు కానీ, సద్దూకేయులతో ఉన్నవారు అందరూ కూడా ఈ పేతురు అపోస్తలుల చేత జరుగుతున్న కార్యాలను చూసి వీరు మత్సరముతో నిండుకున్నారు. దేవుని యొక్క బిడ్డలుగా మత్సరము అనేది చాలా ప్రమాదకరమైనది. అందుకని మరలా చెప్తున్నాను, ఎవరైతే ఇలాంటి మత్సరమును కలిగి ఉంటారో వారే వారి పతనానికి మొదటి కారణము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో ఇక్కడ యోసేపు గురించి ఒక మాటను ఈయన జ్ఞాపకం చేశాడండి. ఆయన చేసినప్పుడు వీరేం చేశారు అంటే, తన అన్నదమ్ములు యోసేపు మీద మత్సరపడి యోసేపుని అన్యాయంగా అతన్ని నేరం మోపి అతన్ని హింసించారు. చదవండి 8వ వచనం అండి. 9 అండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. యోసేపు యొక్క అన్నదమ్ములు, ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడ్డారట. ఎందుకు వచ్చింది ఈ మత్సరం వీళ్ళకి? మీ అందరికీ తెలుసు కదా, యోసేపుని తన తండ్రి అయిన యాకోబు ప్రేమించాడట. ఈ ప్రేమించడం వల్ల వాళ్ళందరికీ మత్సరముకు వచ్చింది. అందుకని అన్నాడు, అంతేకాదు వీడేంటి మన విషయాలన్నీ తండ్రికి చెప్తున్నాడు అని అసూయపడి యోసేపుని అమ్మేశారు వీళ్ళు. కానీ ఎవరు బాగుపడ్డారు? యోసేపే బాగుపడ్డాడు. మత్సర పండులు అందరూ ఏమయ్యారు? మరలా ఆయన కాళ్ళ మీదే పడ్డారు వీళ్ళెళ్ళి. అర్థమైందా? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మనం అర్థం చేసుకోలేము, కానీ దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే ఎంత ప్రశాంతమైన జీవితాన్ని మనం అనుభవిస్తాము. అందుకని అంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రశాంతతలో ఉంటారట. కారణం ఏంటో తెలుసా? లోకం ఎంత అల్లాకొల్లం అయిపోతున్నా సరే ఇలా ప్రశాంతత మాత్రం పోదు. ఎందుకంటే దేవుణ్ణి అంత అర్థం చేసుకున్నారు కాబట్టి. మనం ఎంత దేవుళ్ళో ఎదుగుతూ ఉంటామో మన జీవితానికి అంత ప్రశాంతత దొరుకుతూ ఉంటుందండి. ఎంత మనం ఆత్మీయంగా ఎదగకుండా ఉంటామో మన జీవితానికి అంత ప్రశాంతత అనేది దొరకదు. అందుకని అన్నాడు, మత్సరము అనేది ఎముకలకు ఒక కుళ్ళు లాంటిది. అది మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడు ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 14వ అధ్యాయము 30వ వచనమండి. 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సరే, మత్సరము అనేదట అది మనకే జబ్బట. అందుకనే ఒకళ్ళు బాగున్నప్పుడు కానీ, ఒకళ్ళు మంచిగా బ్రతుకుతున్నప్పుడు కానీ, ఒకళ్ళు ఎలాగున్నప్పటికీ కానీ ఒకళ్ళ మీద చూసి మనం మత్సరపడకూడదు. అందుకని అంటాడు 37వ కీర్తనలో కూడా చెప్తాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకు, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సరపడకు. ఎవరు ఏం చేస్తారో దాని ప్రతిఫలం అనుభవిస్తారు. కానీ దేవుని బిడ్డల్లో ఎప్పుడూ కూడా మత్సరము అనేది రాకూడదు. ఈ ఈర్ష్య అనేది లేక ఇలాంటి వారవలేనితనం అనేది దేవుని బిడ్డలకు ఉండకూడని లక్షణం అండి. పేతురు యోహానులు లేక పేతురు 12 మంది అపోస్తలు, 11 మంది అపోస్తలు, వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటే వీళ్ళకేంటి అసూయ? అంటే ప్రజలు మమ్మల్ని విడిచిపెడతారు, ప్రజలు మా దగ్గర ఉండరు, అంతేనా? ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఈనాడు భారతదేశంలో ఎందుకు హిందువులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు
అసలు చేయడానికి గల మొదటి కారణం ఏంటి అనేది ఆయన పరిశీలన చేసి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? హిందూ దేశంలో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులుగా కానీ మారిపోతే మన హిందూ సాంప్రదాయాల్ని ఆచారాల్ని పాటించరు. ఈ పాటించకపోతే నష్టం ఏంటి? పాటించకపోతే నష్టం ఎవరికి వస్తుందట? ఎవరికి వస్తుందట తెలుసా? ముందు పూజారులకు వస్తుందట, బ్రాహ్మణుల మీద పడిపోద్దట. ఇది వాళ్ళ బ్రతుకు తీరు ఎక్కడా? వాళ్ళ దేవస్థానాల్లో బ్రతకాలంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక సాగు చేయాలన్నా, ఒకటి ఏది చేయాలన్నా అనగదా బ్రాహ్మణుడికి 16 దానాలు చేయాలట. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన దానం చేస్తానే ఉంటాడట. ఆడి పేరు మీద ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థం చేస్తానే ఉంటారట. చూడండి, చచ్చిపోయినప్పటికీ వారు దానాలు పోవట. అందుకని మొట్టమొదటిగా ఎందుకు ఎవరికి బాధ వచ్చిందంటే బ్రాహ్మణులకు బాధ. అందుకని వీళ్ళే రెచ్చగొడుతున్నారు మతతత్వాన్ని. అర్థమైందా? ఈ భారతదేశంలో మన ప్రధానమంత్రి దగ్గర నుంచి అతనితో ఉన్న 28 మంత్రులందరూ కూడా అందరూ బ్రాహ్మణులే. అన్ని శాఖల్లో కూడా వీళ్ళ అధికారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వీళ్ళందరూ చేసేది ఏంటంటే, మన హిందూ మతాన్ని మనం కాపాడుకోకపోతే రేపు అందరూ క్రైస్తవులు అయిపోతే మనం ఎలాగ బ్రతకగలం? మన ఆచారాలు ఎవరు చేస్తారు? మన దేవస్థానాలు ఎలా ఇంక తలుపులు మూసుకోవాలి? ఇంకా మనం బ్రతకడానికి అవకాశం లేదు. అందుకనే ఈ క్రైస్తవ సిద్ధాంతాన్ని మనం ఆపాలి. ఎవడో ఆచారం క్రైస్తవుడిగా మారాడంటే ఇడు ఏం చేస్తాడు? హిందూ పద్ధతులన్నీ వదిలేస్తాడు. ఇప్పుడు హిందూ పద్ధతులన్నీ వదిలేస్తే ఇంకా ఆలలా బతుకుతారు. అది వాళ్ళ మొదటి కారణం. కానీ ఇది చెప్తలేదు ప్రజలకి. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మన హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తానంటున్నారు, ఇలా క్రైస్తవులుగా మారిపోతున్నారు, ఇలా అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు మన ఊర్లో ఉన్నాం, మన నర్సీపట్నమే కావచ్చు, హిందువులకి క్రైస్తవులకి ఏమైనా గొడవలు ఉన్నాయంటే ఏమీ లేవు. వాళ్ళ దేవుడిని వాళ్ళు మొక్కుంటున్నారు, మన దేవుడిని మనం మొక్కుంటున్నాం. వాళ్ళకి ఇష్టమైతే దేవుడి దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ కష్టం ఏమైనా ఉంటే వాళ్ళు తెలుసుకున్నారు. అందరూ సహోదర భావంతో మనం బతుకుతున్నాం. కానీ విరోధం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చేశారు. మొదట మన అధికారాన్ని ఏలుతున్న వాళ్ళ దగ్గర నుంచి పెట్టారు ఈ సిచ్చు. వాళ్ళ లబ్ధి కోసం అంతే. అలాగా ఈ రోజున మరి ఈ అపోస్తులైన పేతురు ద్వారా 12 మంది ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఆనాడు యోధా మతానికి అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య వీళ్ళ కానీ ఇలాగ చేస్తూ పోస్తూ ఉంటే మన వాళ్ళందరినీ మార్చేస్తారు. యేసుప్రభువారిని క్రైస్తవులుగా మార్చేస్తారు. వీళ్ళు యేసుప్రభువారిని ఎరిగిన వారిగా మార్చేస్తారు. ఇలాగ మార్చేస్తే మన ఆచారాలు, మన యొక్క భక్తి మార్గాలు, మన రాబడి ఇవన్నీ దెబ్బతింటాయి. అందుకనే చూడండి, యేసుప్రభువారి మీద కక్ష కట్టింది ఎవరు అంటే ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ప్రజలకు ఎవరికీ లేదు, వీళ్ళకే వచ్చింది బాధ. ఎందుకు? వీళ్ళ రాబడి ఆగుతుంది. వీళ్ళ పని ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. దేవుని ఇంటితో వీళ్ళ లాభసాటిని కోరుకున్నారు. అందుకనే వీడు యేసుప్రభువారిని ఇష్టపడతలేదు. యేసుప్రభువారు ఇలాంటి ఆచారాలు ఏమీ వద్దన్నాడు, కానీ వాళ్ళేమీ ఇలాంటివి చేస్తేనే మనం బ్రతకగలమన్నారు. అందుకనే ఆనాడు పేతురు మీద కానీ 12 మంది అపోస్తుల మీద కానీ వీళ్ళు ఎందుకు మత్సరపడ్డారు అంటే వాళ్ళ ద్వారా జరుగుతున్న ఆశ్చర్యమైన కార్యాలు బట్టి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మత్సరము అనేది ఉండకూడదు. అది ఉంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. చూడండి, మత్సరపడిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు నాశనం అయ్యారేమో, కానీ వీళ్ళు ఎప్పటికీ నాశనం అవ్వలేదు. అందుకని అంటాను, దేవుని ప్రజల మీద ఎవరెంతమంది అసూయపడిన వారు, మత్సరపడిన వారు చెడిపోయారేమో, కానీ దేవుని ప్రజలు ఎప్పుడు కూడా చెడిపోలేదండి. సరే, రెండో మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనమండి. పాపులను చూచి నీ హృదయమునందు
మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. సరే, పాపులను చూసి మత్సరపడద్దు. ఎందుకంటే మనం చాలాసార్లు వాళ్ళని చూసే మన బాధ అంతానా. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం బాగుపడ్డాం, దేవుని ఎరగని వాళ్ళే బాగున్నారు. ఇదే కదా మన బాధ. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు దుర్మార్గుల్ని, దుష్టుల్ని, పాపాత్ములు చూసి మత్సరపడకు. వాళ్ళు ఒకరోజు నాశనం అయిపోతారు. వాళ్ళ కంటికి కూడా కనపడరు. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు ఎప్పటికీ అలా ఉండరు, ఎప్పటికీ ఉండరు. కాబట్టి దుష్కార్యములు చేసేవారిని, పాపము చేసేవారిని చూసి మత్సరపడొద్దు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నా జీవితంలో ఇలాంటి మత్సరం అనేది ఉండకూడదు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 వచ్చినవండి. 13 రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. దేవుని ప్రజలకు చెప్తున్నాడు. అంటే పగటి యందు అంటే వెలుగులో ఉన్నవారిగా, అంటే యేసు ప్రభువారిని ఎరిగిన వారిగా ఉన్నట్లుగా జీవించడానికి ప్రయత్నించాయి. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నీ నడక లేక నీ జీవితము మత్సరముతో కూడినదై ఉండకూడదు. దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించకూడదు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనమండి. 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. సరే, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను వారిని పిలిచాను కాబట్టి ఆ పని కొరకే వారిని నాకు ప్రత్యేకము చేయండి. కొన్నిసార్లు నిజమే, మనకంటే ఎవరినైనా ఇంకొకరు మంచిగా చూసినా, లేకపోతే ఈరోజు మనకంటే ఇంకొకరు మంచిగా ప్రేమించినా, వారితో మాట్లాడినా, వారితో ఉంటున్నా మనం కొన్నిసార్లు మత్సరపడతాం, మనం కొంచెం బాధపడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయన ఇష్టం. ఎవరు ఎలాగుంటే మనకెందుకు, మనం ఎలాగున్నామో చూసుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చిన మనము, నేను ఎలాగున్నాను, ఎవరి గురించో నాకు అనవసరం, నేను ఎలాగున్నాను, నేను దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నానా? ఒకవేళ నేను అలాగూ జీవించగలిగినప్పుడే నేను వాక్యానుసారంగా జీవించిన వ్యక్తిని. నాలో అలాంటి మత్సరము కానీ దేవునికి విరోధమైనది ఏది కూడా ఉండకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆనాడు సద్దూకేలు తెగవారు కానీ, ప్రధాన యాజకుడు కానీ, అతనితో ఉన్నవారు కానీ పేతురు అపోస్తుల మీద ఎందుకు ఇలాంటి మత్సరము కలిగి ఉన్నారంటే, వాళ్ళ ద్వారా జరుగుతున్న అద్భుతమైన కార్యాలు చూసి వారు వారవలేక, సహించలేక, వీళ్ళని ఎలాగైనా సరే మనం ఆపాలి అని వీళ్ళు ఏం చేశారంటే అన్యాయంగా వీళ్ళని పట్టుకొని వీళ్ళని సరసాల్లో వేశారు. వాళ్ళు సరసాల్లో వేశారు. వాళ్ళు ఎంతటికైనా తెగించేవారు. వాళ్ళు ఎందుకు సరసాల్లో వేశారంటే చంపేయాలనే. ఎందుకంటే యేసు ప్రభువారిని చంపేసినప్పుడు ఆయన శిష్యుల్ని చంపడం పెద్ద లెక్కేమి కాదు. వీళ్ళకి ఎలాగైనా చేయగలరు, కానీ దేవుడు వీళ్ళతో ఉన్నాడనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే వాళ్ళని ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో ఆ రాత్రి దేవుని యొక్క దూత వారిని వెలుపలకు తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ నిలిచి ఉండండి, మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళండి, వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక మాట చెప్పండి. ఏమని చెప్పాలో తెలుసా? ఆ జీవమును గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలా. ఆ జీవమును గురించి ఏంటి? ఆ జీవము ఆ యేసు ప్రభువారిలో ఉన్న జీవము, ఆ నిత్య జీవమైన యేసు ప్రభువారి గురించి
మీరు సాక్ష్యం ఇవ్వండి. మీరు వెళ్ళి చెప్పండి ఆ జీవాన్ని ఎలాగ మీరు పొందారు, ఆ జీవం మీలోనికి ఎలాగొచ్చింది, ఆ జీవం మీ ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తుంది. అది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, ఒకటి, మత్సరము అనేది మన జీవితంలో ఉండకూడదు. రెండవది, ఏ జీవాన్ని అయితే మనం పొందామో ఆ జీవముల గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారు, ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చేవారు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మీ జ్ఞాపకం చేస్తాను. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ జీవం ఎవరు, ఆ జీవాన్ని ఏలెలా పొందారు, ఆ జీవం ద్వారా వీళ్ళు ఎలాంటి అద్భుతాలు చేశారు, ఆ జీవం నిజంగా మనలో ఉంటే మనం ఏం చేస్తాం, మనం ఎలాగ ఉంటామనేది ప్రభు చిత్తమైతే వచ్చేవారు జ్ఞాపకం చేసుకుందామండి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పఠనంగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి కూడా వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మేము నీ మాటలు వినేవారు మాత్రమే కాదు, దాన్ని అనుసరించేవారుగా ఉండాలని, ప్రతిరోజు దేవా మేము దినాన్ని ప్రారంభించినప్పుడు వాక్యముతో ప్రారంభించాలని, దినాన్ని ముగించినప్పుడు వాక్యముతో ముగించాలని మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అంతేకాదు, మేము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మేము అధికారానికి లోబడిన వారమై విచ్చలివిడిగా మేము తిరిగేవారము కాక, తండ్రి నీ అధికారము కింద ఉండి దైవ చిత్తానుసారంగా పెరగలుగుట్లో నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచండి. ప్రభువా, ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవా, నిజమైన జీవం కలిగిన సంఘం జీవం కలిగిన వారిగా ఉండడానికి, నిజమైన మీ జీవం కలిగిన సంఘములో మేము కూడా జీవం కలిగిన వారిగా జీవించడం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మాలో పనికిరాని వాటన్నిటి నుంచి తీసివేయండి. ప్రభువా, మేము మరీ ఎక్కువగా ఫలించాలి, అది మీ కోరిక. అటువంటి ఫలించేవారిగా, అలాగే మేము అభివృద్ధి చెందేవారిగా, దినదినము నిన్ను సంతోషపెట్టేవారిగా సిద్ధపరచండి. ప్రభువా, ఎన్నోసార్లు మేము అటువంటి జీవమును కలిగి లేని వారు, అలాంటి జీవితాన్ని కలిగి లేని వారు, మమ్మల్ని క్షమించండి. వింటున్నామే తప్ప దాన్ని అనుసరించలేని వారు, జీవము కలిగిన సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ జీవము లేని వారిగా బ్రతుకుతున్నాం. దేవా, కనికరించండి. మేము మాదిరికరమైన జీవితాన్ని, నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవించుట కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ప్రభువా, ఆనాడు పేతురు 12 మంది అపోస్తుల ద్వారా మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేస్తూ వస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు, అర్థంతో ఉన్నవారు అనగా సద్దూకైలు, దేవా, సమాజం అంతా కూడా వారికి వ్యతిరేకలై వారి మీద మత్సరపడి వారిని పట్టుకొని చెరసాలలో వేసి వారిని దేవా ఉంచారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు గొప్ప దేవుడివి, వారిని చెరసాలలో నుంచి వెలుపలకు తీసుకొచ్చి వారు ఏ జీవాన్నైతే కలిగి ఉన్నారో ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా వారిని దేవాలయంలోనికి మీరు ఉంచారు. అలాగే తండ్రి, మా జీవితంలో ఈ రాత్రి మాట్లాడుతూ వచ్చారు, మత్సరము అనేది ఉండకూడదు అనేది. ఆ మత్సరమే మా దేహమునకు కుళ్ళు లాంటిదని, ఆ మత్సరమే మా జీవితాన్ని నాశనము చేసేదని. యోసేపు యొక్క అన్నదమ్ములు, ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడినప్పుడు ప్రభువా, వారు ఏ రీతిగా యోసేపుని అన్యాయంగా అమ్మివేసినప్పటికీ కూడా యోసేపుని నువ్వు తోడై ఉండి, అతనిలో ఏ మత్సరము, ఎటువంటి పాపము లేదు కాబట్టి యోసేపును గొప్పవాడిగా చేశావు. ఆ 11 మంది అన్నలు తండ్రి, 10 మంది అన్నలు వచ్చి మరలా యోసేపు యొక్క కాళ్ళ మీద పడి వారు ఏ రీతిగా క్షమాపణ కోరారో జ్ఞాపకం చేశారు. మా జీవితంలో తండ్రి, మేము ఎవరి మీద మత్సరము కానీ, వారవలేని తనాన్ని కానీ, కక్ష కానీ, ద్వేషము కానీ, ఇలాంటి శరీర సంబంధమైన స్వభావం మాలో లేకున్నట్లుగా
ఆత్మ సంబంధన స్వభావం కలిగిన వారిగా జీవించడం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, కాపాడండి తండ్రి. మీ జీవమును కలిగిన వారిమే, ఆ జీవము కలిగిన వారిగా జీవించడం కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మరోసారి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను బట్టి వందనాలు. సోదరు లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, సోదరు లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని, సోదరి అరుణా సిస్టర్ వారి కుటుంబాన్ని, సోదరి ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని బలపరచండి. నీ కొరకు ఆత్మీయంగా జీవించుట్లో వారిని సిద్ధపరచండి. ఈ దినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వారి బంధకాల నుంచి విడిపించబడేట్లో కృపనుగ్రహించండి. మోహన్ను కూడా కనికరించండి. తనకింతవరకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఇలాగ ప్రభువా, నీ బిడ్డల కుటుంబాలని మీరే ఆత్మీయంగా బలపరచండి. మేమున్న కొద్ది మందిమైన ప్రభువా, ఏదో విని విడిచిపెట్టేవారం కాక తండ్రి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మాలో ఏ ఒక్కరము తండ్రి నీ రాజ్యాన్ని తప్పుపోకున్నట్లుగా తండ్రి, నీ రాజ్యంలో ప్రవేశించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి నీ ప్రజలు వారికి గృహాలకు వెళ్ళి ఉంటున్నారు. క్షేమకరంగా వారు చేరగలుగుట్లో సహాయాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రేమ, ఆదరణ, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులకు అందరికీ మనకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.